పత్రిక స్వేచ్ఛను కాపాడుకోవడానికి జర్నలిస్టులు ఐక్యమత్యంగా పోరాటం చేయాలని ఏపీయూడబ్ల్యూజీ అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఏపీయూడబ్ల్యూజీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఈనాడు కార్యాలయంపై దాడి చేయడంపై మండిపడ్డారు. ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జర్నలిస్టులు నిష్పక్షపాతంగా రాస్తే దాడులు చేయడం దుర్మార్గమన్నారు. జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయాలని ప్రవీణ్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడి రాష్ట్రంలో కూడా హెచ్చరించిన వారిని అతిక్రమంగా తగ్గించారు. మనం చేసే పని ఏంటంటే ప్రజా సమస్యల కోసం జర్నలిస్ట్ అనేవాడు తన కుటుంబాన్ని కూడా వదిలేసి సమస్యలు ఎక్కడున్నాయి అక్కడికి వెళ్ళి వార్త రాయాలని సేకరించాలి, వార్త రాయాలని దేనితోనే జర్నలిస్ట్ పనిచేస్తుంటాడు. కానీ కొంతమంది నాయకులు మాత్రం జర్నలిస్టు మీద దాడులు చేస్తున్నారు. ఇలాంటి దాడులు తీవ్రంగా ఖండిస్తున్నారు. జర్నలిస్టు సమస్యలు సంక్షేమం కోసమే ఏపీడబ్ల్యూజీ రాష్ట్ర స్థాయిలో ఏర్పడింది. యూనియన్ జర్నలిస్ట్ యూనియన్ ఏమన్నా కానీ జర్నలిస్టు సమస్యలు సంక్షేమం కోసం పోరాడంలో వేదన ఉందంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా ఎప్పుడూ లేనంత విధంగా మీడియా మీద పత్రికా స్వేచ్ఛ మీద దాడి జరుగుతుందని అందరూ కూడా గుర్తు చేస్తుంది. పత్రికలు కూడా ఏదైతే స్వేచ్ఛని పూర్తిగా అరెస్టులు అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ జిల్లాలో రమణ హింస శ్రీకృష్ణ ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ అతనే నివారణ